మరో ఉత్తరం చూద్దామండి. ఈ ఉత్తరాన్ని ప్రకృతి గారు హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. శరన్నవరాత్రుల్లో కొందరు శ్రీనివాస కళ్యాణం కూడా చేస్తారు. అందులోని అంతరార్థం ఏమిటి తెలియచేయండి అని అడుగుతున్నారండి. ఈ అసలు బ్రహ్మోత్సవాలు ఈ శరన్నవరాత్రుల్లోనే జరుగుతాయి. తిరుపతిలో ఈ శరన్నవరాత్రుల్లో అద్భుతంగా స్వామివారి బ్రహ్మోత్సవాలు, అన్ని వాహనాల్లో ఆయన మాడవీధుల్లో ఊరేగటము అదంతా కూడా నిత్యము మనం ప్రసారాల ద్వారా కూడా చూస్తూ ఉంటాం. అంటే బ్రహ్మోత్సవాలు, బ్రహ్మదేవుడు ఈ కాలంలో ఆయనకు ఉత్సవాలు నిర్వహించాడు కాబట్టి అవి బ్రహ్మోత్సవాలు అని చెప్పబడతాయి. మొట్టమొదట బ్రహ్మదేవుడు చేశాడనమాట ఈ ఉత్సవం. అందువల్ల అవి బ్రహ్మోత్సవాలుగా కీర్తింపబడుతూ ఉంటాయి. ఇక్కడ ఒక పరమరహస్యాన్ని మనం భావన చేయవలసినటువంటి అవసరం ఉన్నది. ఏమిటంటే అసలు ఆ తిరుపతిలో ఉండేటటువంటి ఆ కలియుగ దైవాన్ని అమ్మవారిగా భావన చేసేటటువంటి పరిస్థితి కూడా ఉన్నది. ఆదిశంకరాచార్యుల వారు అక్కడ శ్రీచక్ర స్థాపన చేశారని, అక్కడ అసలు దేవీ శక్తి ఉన్నది అనేటటువంటి దేవిగా భావన చేసేటటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఆ వెంకటేశ్వర స్వామిని, శ్రీనివాసుణ్ణి. దానికి నిదర్శనమే మరి నవరాత్రుల్లో బ్రహ్మోత్సవాలు ఎవరికి జరుగుతాయి? శరన్నవరాత్రుల్లో అమ్మవారికి జరుగుతాయి. అలా ఆయనకి జరగటం అనే దాన్ని పురస్కరించుకుని అది ఆ దేవి శక్తియే అక్కడ ఉన్నది అని భావన చేస్తారు. అందువల్లనే మామూలుగా అమ్మవారికి సంబంధించినటువంటి ఆలయాలలో సింహాలు ఉంటాయి. ఆ మంటపాల మీద సింహాలు ఉండేటటువంటిది దేవీ సంబంధమైన ఆలయాల్లో ఉంటాయి. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి గుడి మీద ఆ సింహపు గుర్తులు ఉంటాయి. అంటే దేవికి సంబంధించినటువంటి ఆ నిదర్శనాలు. అలాగే కాసుల పేరు అనేటటువంటిది ఆడవాళ్ళు వేసుకునే ఆభరణం. వెంకటేశ్వర స్వామికి కాసుల పేరు ఉంటుంది. ఆయన యొక్క వెనక భాగంలో జడలు కూడా ఉన్నాయి అని చెప్పి అంటారు. అట్లాగే ఆయన వక్షస్థలము స్త్రీ వక్షస్థలములాగా ఉంటుంది అని చెప్పి, తర్వాత ఆయనకి ఈ శంఖచక్రాలు కూడా అసలు మూల విరాట్కి లేదు. శంఖచక్రాలు అనేటటువంటివి లేవు, తర్వాత ఏర్పడినటువంటివి. అలా స్త్రీ శక్తిగానే, అమ్మవారిగానే అక్కడ ఆవాహన జరిగింది కాబట్టే దేవి నవరాత్రులలో అక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి అని చెప్పి అదొక ఖ్యాతి కూడా ఉన్నది. మొత్తానికి ఏదైనా బ్రహ్మోత్సవాలు వెంకటేశ్వర స్వామికి ఈ శరన్నవరాత్రుల్లో జరుగుతున్నాయి కాబట్టి శ్రీనివాసునికి సంబంధించినటువంటి ఉత్సవాలు మరి మిగతా చోట్ల కూడా చేసుకోవటం తప్పేమీ కాదు. అలా జరగటానికి